నిన్న చూసినట్లయితే అంబటి రాంబాబు సీఎంని అనేక రకాల మాటలతోని చాలా దురుసుగా మాట్లాడాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంట? 100% కరెక్ట్ అండి. ఇలాంటి వ్యక్తుల్ని మనం నీకేదో ద్వేషం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది అంత పర్సనల్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. రాజకీయ పరంగా ఏదైనా ఉండొచ్చు కానీ డైరెక్ట్ గా ఇంట్లో వ్యక్తుల్ని మెన్షన్ చేసి కానీ ఇలాంటివి అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాంటివి సహించరు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలాగుందో మీరు చూస్తున్నారు. ఇలాంటివి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇదే అవుతుంది అనుకుంటున్నారు. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం అలాంటివి సహించదు ఏనంటూ కూడా. ఇప్పుడు ఆయనకే కాదు, ఇప్పుడు అలాంటి సామాన్యుడిగానే ఏదైనా ఇబ్బంది ఉన్నా తప్పనిసరిగా పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. ఇలాంటివి ముందు క్రియేట్ అవ్వకూడదు, ఇలాంటివి ఫ్యూచర్ లో రాకూడదు అంటే ఇదే మొదటి అడుగులా తీసుకొని ముందుకెళ్తే బాగుంటదని నేను అనుకుంటున్నాను. మాటలో ఆడిన వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడు. నేనున్నాను, భయపడకు అని అంటున్నాడు. ఈ అంబటి రాంబాబు కూడా అరెస్ట్ చేసుకోండి, నాకేం భయం లేదు, మా కుక్కలు కూడా భయపడవు, ఇలాంటి మాటలు కూడా. అదే ఇలాంటి ఏంటంటే గవర్నమెంట్ అంటే భయం భక్తి ఇది లేకపోవడం వల్ల ఇలాంటి మాటలు వస్తున్నాయి. దీనికి కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే గానీ ఇలాంటి విషయాల్లో రేపు పొద్దున్న ఇంకోటి ఇలాంటి మాట్లాడి ఏం చేయగలదు గవర్నమెంట్ అయినా పోలీసు వ్యవస్థలైనా ఏం చేయగలవు అన్నది వస్తుంది. కరెక్ట్ స్ట్రిక్ట్ యాక్షన్ అనేది పోలీసులు తీసుకుంటారు. అనిత గారు దాని మీద యాక్షన్ సీఎం గారు కూడా చూస్తుంటారు. కాబట్టి అది ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఆయనకి ఇస్తే సంస్థలు లా మీద ప్రాపర్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే రేపు పొద్దున్న ఇంకోటి ఇలాంటివి క్రియేట్ చేయకుండా ఉంటారు.